హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెండిట్లో ఏది బెస్టో చూపిస్తానండి. నివ్యా మాయిశ్చరైజర్ గురించి, లాక్మీ మాయిశ్చరైజర్ గురించి. సో ఏది బెస్ట్, ఏ స్కిన్ వాళ్ళకి ఏది యూజ్ చేయాలనో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. డౌట్స్ ఏం రాకుండా ఉంటాయి మీకు. సో ఇప్పుడు మనం మాయిశ్చరైజర్ స్కిప్ చేయకూడదండి. స్కిప్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిప్ చేయకుండా మనం యూజ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నివ్యాదండి, నివ్యా సాఫ్ట్ క్రీమ్. ఇది బాడీకి, హ్యాండ్స్కి, ఫేస్కి మొత్తం యూజ్ చేయొచ్చండి మనము. నివ్యా బాడీ లోషన్ అని కూడా చెప్పొచ్చు. నివ్యా సాఫ్ట్ మాయిశ్చరైజర్ పీచ్ క్రీమ్ ఇది. సో మనకి ఇది చాలా ఇయర్స్ నుంచి మనకి బ్రాండ్ ఉందండి. చాలా ట్రస్టెడ్ బ్రాండ్ అండి. మనం చాలా యూజ్ చేయొచ్చు. చాలామంది ఒకప్పటి కాలం నుంచి నివ్యా మాయిశ్చరైజర్ పీచ్ మిల్క్ యూజ్ చేస్తున్నారండి. దీంట్లో ఒకప్పుడు ఇలాంటి బ్లూ కలర్ది వచ్చేదండి. ఇప్పుడు దీని ప్యాకింగ్ మారింది, కొత్త ప్యాకింగ్ వస్తుంది. ఆల్ స్కిన్ టైప్ అని కూడా యూజ్ చేయొచ్చు. డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఎలాంటి స్కిన్ ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. ఇది మన స్కిన్కి ఉపయోగపడుతుందండి. ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను చెప్తాను. మన స్కిన్లో చాలా వరకు ఫేస్ వాష్ చేసిన తర్వాత మన స్కిన్ చాలా డ్రై అయిపోతుందండి. సో మన స్కిన్ ఫేస్ వాష్ చేసిన తర్వాత చాలా డ్రై అయిపోతుందండి. మనకు తెలియకుండా మనం అలాగే దానిపైన ఏ ఫెయిర్ అండ్ లవ్లీయో లేకపోతే ఏ డే క్రీమో యూజ్ చేసి మనం ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ వెళ్ళిపోతామండి. అలా చేయడం వల్ల మన స్కిన్లో ఉన్న ఆయిల్ మొత్తం ఎగిరిపోతుందండి. అస్సలు మన స్కిన్ని pHగా ఉంచదు. చాలా వరకు మన స్కిన్ డ్యామేజ్ అవ్వడానికి, డ్రై అవ్వడానికి, ఓపెన్ పోల్స్ బాగా ఎక్కువ ఓపెన్ అవ్వడానికి మనం మాయిశ్చరైజర్ క్రీమ్ యూజ్ చేయకుండా ఉండడం వల్లనే మన స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో మనం ఎప్పుడు కూడా మాయిశ్చరైజర్ స్కిప్ చేయనే వద్దండి. చాలామంది ఆయిలీ స్కిన్ ఉందని చెప్పేసి అసలు మాయిశ్చరైజరే వాడరండి. అలా ఎప్పుడు చేయకూడదు. మాయిశ్చరైజర్ అయితే తప్పకుండా యూజ్ చేయాలి. ఈ మాయిశ్చరైజర్ వచ్చేసి ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి. దీని ప్యాకింగ్ వచ్చేసి ఇట్లా కవరింగ్ చేసి ఇచ్చారండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో మనకి ఎలాంటి దుమ్ము ధూళి పడదు. ఈ క్యాప్ కూడా ఎక్కువ అంటుకోదు. సో మనం ఇలా తీసి మనం యూజ్ చేయవచ్చు. ఇలా యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ ఉందండి. మన స్కిన్కి ఇరిటింగ్ ఏమీ ఇబ్బంది అయితే పెట్టదండి. చాలా లైట్ వెయిట్ ఉంది. చూసారు ఎంత బాగుందో క్రీము. చాలా లైట్ వెయిట్ ఉంది. ఈజీగా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుందండి. వితిన్ సెకండ్లోనే మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. అసలు పెట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదండి. పెట్టుకున్న తర్వాత కొంచెం షైనీగా, గ్లాసీగా లుక్ కూడా కనిపిస్తుందండి. మనం మాయిశ్చరైజర్ అప్లై చేయకుండా ఉండకూడదండి. కంపల్సరీ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేయాలి. అది ఆయిలీ స్కిన్ కానీ, కాంబినేషన్ స్కిన్ కానీ, ఎలాంటి స్కిన్ ఉన్నా సరే మాయిశ్చరైజర్ మోస్ట్లీ ఇంపార్టెంట్. సో మనం తప్పకుండా మాయిశ్చరైజర్ యూజ్ చేయొచ్చు. సో ఈ నివ్యా మాయిశ్చరైజర్ ఏ స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలని అడిగితే, డ్రై స్కిన్ వాళ్ళు, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు అయితే తప్పకుండా యూజ్ చేయొచ్చండి. వాళ్ళ స్కిన్ చాలా హెల్తీగా, గ్లోయింగ్ అయితే ఉంచుతుంది ఈ మాయిశ్చరైజర్ అయితే. దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేసి అడగండి ఫ్రెండ్స్, మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇది లాక్మీ పీచ్ మిల్క్ అండి. లాక్మీ పీచ్ మిల్క్ ఏ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అని చెప్తే, ఇది లాక్మీ పీచ్ మిల్క్ మనకి చాలా మన స్కిన్ లోపల ఎలాంటి డెడ్ స్కిన్ ఉన్నా సరే, ఎలాంటిది అయినా సరే మన స్కిన్ లోపలికి వెళ్ళి ఇది రిపేర్ చేస్తుందండి. ఈ లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ అయితే మనకి ఒకప్పుడు దీంట్లో కూడా డే క్రీమ్, నైట్ క్రీమ్ అన్నీ వస్తున్నాయండి. ఇది ఓన్లీ మాయిశ్చరైజర్ క్రీము. మాయిశ్చరైజర్ అంటే మనం చెప్పాను కదండి, ఇప్పుడు వీడియోలో మీకు చెప్తానే ఉన్నాను కదా మాయిశ్చరైజర్ స్కిప్ చేయొద్దని. అలాగే మనం మాయిశ్చరైజర్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. అది మీరు ఈ బ్రాండ్ వాడినా మనం స్కిన్కి బట్టి, మన స్కిన్ ఎలా ఉందో బట్టి, దాన్ని బట్టి మనం బ్రాండ్ చేంజ్ చేయొచ్చు. కానీ మాయిశ్చరైజర్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. అస్సలు అయితే మాయిశ్చరైజర్ స్కిప్ చేయకుండా ఉండనే వద్దండి. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 120 రూపీసే ఉంటుందండి. ఎక్కువ ప్రైస్ కూడా లేదు. దీనికి కూడా సేమ్ ప్రైస్. చిన్న ప్యాక్ కదా, చిన్న ప్యాక్ 120 రూపీస్కే వస్తుంది మీకు. సాఫ్ట్ క్రీమ్ ఇది మాయిశ్చరైజర్ పీచ్ మిల్క్ అండి. పీచ్ మిల్క్ క్రీమ్. ఇంకొకటి లిక్విడ్ టైప్లో కూడా వస్తుందండి, పెద్ద డబ్బా వస్తుంది. కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళ అయితే ఈ పీచ్ మిల్క్ క్రీమ్నే యూజ్ చేయండి. ఎందుకంటే క్రీమ్ అంటే మన స్కిన్కి కొంచెం హెల్తీగా ఇస్తుంది. చాలామందికి ఇది కూడా ఇలాగే ప్యాకింగ్ చేసి ఇచ్చారండి. దీంట్లో కూడా ఎలాంటి డస్ట్, దుమ్ము పోదు. చాలా బాగుందండి ప్యాకింగ్. చూస్తుంటే అసలు ఎంత అందంగా ఉందో క్రీము. కొంచెం లైట్ పీచ్ కలర్ ఉందండి. ఇది పింకిష్ కలర్లోకి వస్తుందన్నమాట క్రీము.
చూసారు కదా, ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి. ఈ క్రీమ్ కూడా అస్సలు స్టిక్కీనెస్ ఉండదండి, మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోగానే మనకు పెట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఎవరైనా యూజ్ చేయొచ్చండి. పిల్లలు, పెద్దలు, టీనేజ్ వాళ్ళు ఎవరైనా మనకు ఈ క్రీమ్ యూజ్ చేయొచ్చండి. చూస్తుంటే ఎంత బాగుందో చూసారు కదా, క్రీము చాలా బాగుంది. ఇది కొంచెం వైట్ కలర్లో ఉంటుంది, ఇది కొంచెం పింకిష్ కలర్లో ఉంటుంది. సో డ్రై స్కిన్ వాళ్ళు ఇది యూజ్ చూసారు కదా, క్రీమ్ అయితే చాలా బాగుందండి. ఈ క్రీమ్ ఎంత అందంగా ఉందో పెట్టుకోవడం వల్ల మన స్కిన్ కూడా అంతే హెల్తీగా అంతే అందంగా కనిపిస్తుంది. చూడండి, పెట్టుకున్నది ఎంత డిఫరెంట్ ఉందో, ఎంత డ్రైనెస్గా ఉందో, ఎంత గ్లాసీగా, ఎంత మాయిశ్చరైజర్గా ఉందో. మనకి 8 hours మనకైతే స్కిన్లో స్టే చేస్తుందండి. మార్నింగ్ ఫేస్ వాష్ చేసిన తర్వాత యూజ్ చేయాలి. మార్నింగ్ ఫేస్ వాష్ చేసిన తర్వాత ఆయిలీ స్కిన్ వాళ్ళు, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు అయితే లాక్మీ పీచ్ మిల్క్ యూజ్ చేయండి. డ్రై స్కిన్ వాళ్ళు, ఎక్కువ డ్రై స్కిన్ ఉందనుకోండి, వాళ్ళైతే నివ్యాది సాఫ్ట్ క్రీమ్ యూజ్ చేయండి. నివ్యా సాఫ్ట్ క్రీమ్ మాయిశ్చరైజరు, లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ క్రీమ్ అండి, ఇది యూజ్ చేయండి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే బాగా ఇచ్చింగ్, ఇరిటేషన్ వస్తుందండి స్కిన్లో. సో మనం ఈ క్రీమ్ పెట్టుకోవడం వల్ల అయితే అలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు. మనం ఈ క్రీమ్ పెట్టుకొని, చాలామందికి క్రీమ్ పెట్టుకున్న తర్వాత కూడా ఇంకా ఏదైనా ఫౌండేషన్, క్రీమ్స్ ఏదైనా యూజ్ చేయాలని ఉంటుందండి. తప్పకుండా అది యూజ్ చేసి దానిపైన కాంపాక్ట్ అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మాకు అలాంటి క్రీమ్స్ ఏమి యూజ్ చేయడం ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళైతే ఓన్లీ మాయిశ్చరైజర్ అప్లై చేసి ఒక కాంపాక్ట్ కానీ పౌడర్ కానీ ఏదైనా అప్లై చేసుకొని కాలేజ్కి వెళ్ళొచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు అండి. సేమ్ థింగ్ అండి. ఇది యూజ్ చేసిన తర్వాత ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఇది బాగా సూట్ అవుతుందండి. మేబీ డ్రై స్కిన్ వాళ్ళు కూడా ఇది యూజ్ చేయకూడదా అని అంటే యూజ్ చేయొచ్చు, కానీ తొందరగా స్కిన్లోకి మెల్ట్ అయిపోతుంది, మళ్ళీ వెంటనే డ్రైనెస్ రావచ్చు. అంత ఎక్కువ సేపు అయితే ఇది మాయిశ్చరైజర్ ఇవ్వదు. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కొంచెం బెటర్ అండి. మార్నింగ్ ఈవినింగ్ యూజ్ చేయాలి. ఈవినింగ్ యూజ్ చేయడం వల్ల అయితే మన స్కిన్ చాలా రిపేర్ అవుతుందండి. సో తప్పకుండా ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే మార్నింగ్ ఈవినింగ్ అయితే యూజ్ చేయండి. డ్రై స్కిన్ వాళ్ళు కూడా మార్నింగ్ ఈవినింగ్ యూజ్ చేయండి. మనకి వింటర్ సీజన్లో అయితే ఆల్ స్కిన్ టైప్కి ఇది యూజ్ చేయొచ్చండి. మనం సమ్మర్లో అయితే ఇది యూజ్ చేయొచ్చండి. డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. సో తప్పకుండా ఈ క్రీమ్ మాయిశ్చరైజర్ అయితే స్కిప్ చేయకుండా మాత్రం యూజ్ చేయండి. స్కిప్ చేస్తే మాత్రం మన స్కిన్ ప్రాబ్లం అవుతుందండి. సో ఆల్ స్కిన్ టైప్ అయితే యూజ్ చేయొచ్చండి. ఈ వీడియోలో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, తప్పకుండా నేను మీ కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. కానీ మనమైతే ఏ క్రీమ్ అయితే మనం మాయిశ్చరైజర్ అయితే ఎప్పుడు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే స్కిప్ చేయడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ మనమే కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేసి చెప్తే నేను అలాంటి వీడియోస్ చేసి పెడతానండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, తప్పకుండా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.